హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్న కొత్త సంవత్సరం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం అంటే సక్సెస్ గురించి ఆలోచిస్తారు కాబట్టి అలాంటి సక్సెస్ రేట్లు ఎవరికి ఎంత ఎక్కువగా ఉన్నాయనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక 2024 నుంచి 25 సంవత్సరం పూర్తిగా అన్ని 12 రాష్ట్రాల వారికి ఆదాయం, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉందన్నమాట. ఇక వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అలాగే మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఇక 2024-25 సంవత్సరంలో సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, ఇక అలాగే అవమానం 2గా ఉందన్నమాట. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉందన్నమాట. వృశ్చిక రాశి వారికి 2024 నుంచి 25 సంవత్సరం వరకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 అనమాట. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 అనమాట. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఇక అలాగే చివరిగా మీన రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉందన్నమాట. చూసుకున్నారు కదా, వచ్చే సంవత్సరంలో మీకు వచ్చేటువంటి ఆదాయం, అదేవిధంగా ఖర్చులు, అదేవిధంగా అవమానాలు కానీ ఇంకా రాజపూజ్యాలు కానీ ఈ విధంగా ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మీరు ప్లాన్లు చేసుకోవడం కానీ, సంపాదించుకోవడం లేదా పొదుపు చేసుకోవడం లాంటివి ఆచితూసి అడుగులు వేస్తూ చూసుకోవాలన్నమాట.